రైట్. రైట్. ఒకసారి మనం శంకర్ గౌడ్తో మాట్లాడదాం. శంకర్ గౌడ్ గారు, మీరు చెప్పండి. ఇప్పుడు ఢిల్లీలో జరిగిన పరిణామాల్లో జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్, అలాగే ఇంకొక మంత్రి నాదెండ్ల మనోహర్ అమిత్ షాని కలిశారు అన్న వార్తలు వచ్చాయి. వీరు ఆ, జగన్ అరెస్ట్ గురించి అడిగారు అన్న వార్తలు వచ్చాయి. ఇందులో నిజం ఎంతుందో అబద్ధం ఎంతుందో ఎవరికి తెలియదు. కానీ ఈ విషయాన్ని ప్రస్తావించిన తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వరపై కేసులు పెట్టారు. కేసులు పెట్టింది వైసీపీ కాదు, కేసులు పెట్టింది జనసేన. అసలు ఆ పరిణామం జరిగిందని మీరు అనుకుంటున్నారా శంకర్ గౌడ్? ఈ ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. విషయం ఏంటంటే, గతంలో ఆయన మాట్లాడింది, ఢిల్లీకి వెళ్ళి మనోహర్ గారు కానీ ఆయన కానీ వెళ్ళడం, అయితే అక్కడ విషయం జరిగిన చర్చ వేరు, వీళ్ళు ప్రోపగండం చేయడం వేరు. చెప్పండి. అంటే ఎప్పుడు కూడా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎవరి గురించి కానీ ఏ పార్టీ గురించి కానీ ఆయన మాట్లాడాడు. ఎందుకంటే మీరు తెలుసుకోవచ్చు, 2014 నుంచి ఆయన మద్దతు ఇచ్చినప్పటి నుంచి అనేక అంశాల మీద మాట్లాడడం జరిగింది. కానీ ఎక్కడ కూడా పొలిటికల్ బేస్లో జగన్ గారి గురించి కానీ మిగతా పార్టీల గురించి కానీ ఎప్పుడు కూడా ఆయన చర్చించింది లేదు. ఎందుకంటే ఆ ఒక్క అంశాన్ని నాగేశ్వరరావు గారు ఏదో చూసినట్టు విన్నట్టు ఆ రకంగా ప్రజలలో చెప్పడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే మేము నిస్వార్థంగా రాజకీయాలు చేసుకుంటూ వెళ్తున్నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. అక్కడ ఏది ఉన్నా కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ముందడుగు వేయాలనేది ఆయన ఆలోచన తప్పన తప్ప ఎక్కడ కూడా మిగతా పార్టీల గురించి ఆయన అంత సమయం కానీ అంత ఆ చర్చ కానీ రాలేదని మేము మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి అంశాలని ఎప్పుడైతే బ్రేక్ చేయగలుగుతామో రాబోయే రోజుల్లో కూడా నిజం అనేది మాట్లాడే అవకాశాలు ఉంటాయి. లేదంటే ఇదే రకంగా అన్ని ఫేక్ ప్రొపగండాలు చేసుకుంటూ ఒక రకమైన జనసేన పార్టీ అధినేత మీద ఓ రకమైన ఎందుకంటే చూసే వాళ్ళు ఈరోజు సోషల్ మీడియా మీద చూస్తున్నారు ఏ రకంగా వెళ్ళిపోతుంది, ఎక్కడ ఏమేమి జరుగుతుంది అనేది. ఏది జరిగింది జరగనట్టు, జరిగేది జరగనట్టు ఈ రకంగా ప్రొపగండ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా నిస్వార్థ రాజకీయాలు చేయడం తప్ప స్వార్థ రాజకీయాలకు ఆయన రాలేడు, రాడు కూడా. అంటే కొత్త తరం రాజకీయాలు చేయబోతున్న వ్యక్తి ఆయన. సో ఇప్పుడు కొత్త